నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్న పల్లెలు పట్టణాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఆడి పాడిన మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏడాది 10 లయన్స్ క్లబ్లను ఏర్పాటు చేశాం లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A గవర్నర్ జూలూరు రఘు వెల్లడి 46 లక్షల మంది పేద ప్రజలకు పెన్షన్లు ఇస్తున్న ఘనత కేసీఆర్దే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక డీటెయిల్స్ చూస్తే నిండిన చెరువులు పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై 9 రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటపాటలతో పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సతీమణి శోభ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దేవాలయం వద్ద మాజీ కార్పొరేటర్ శశికుమారి ఆధ్వర్యంలో వారికి ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు వేలాదిగా పాల్గొన్న మహిళల బతుకమ్మ పాటలు కోలాటాలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి ఎమ్మెల్సీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు यशस्विने महावसुंदराय महाउदानंदाय महानने महायममालिन्ये नमः दाना धान्यकरेण महासिद्धेन महासेनव सौम्याय महाशुभप्रदाय महाश्वेशगतानंदाय नमः सर्वोपद्रवारिण्ये नमः नवदक्षाय महामहाकारिणां अन्यदा शरणं नास्ते तमेव शरणं मम तस्मात् प्रियं జాగృతి అధినేత్రి నాయక శ్రేష్ఠులు మరి రాజకీయం అంటే మానవత్వమైన త్రికరణ శుద్ధిగా నమ్మిన కవితమ్మ గారు ఇచ్చేశారు మహిళా మూర్తులందరూ కూడా ఒక్కసారి మన చప్పట్లతో వారికి జయహో అని తెలియజేస్తున్నాం ఎల్లమ్మ పదపద్మాల సన్నిధికి రావడం ఎల్లమ్మ స్వయంభూగా ఇక్కడ తెలిసింది మరి ఆ తల్లి యొక్క దివ్య రాజకీయ శ్రేష్ఠులు కవితమ్మ గారి హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలువురు మహిళా కళాకారులు ఆడపడుచులు ప్రెస్ క్లబ్ సభ్యులతో బతుకమ్మ ఆట ఆడి అందరినీ ఉత్సాహపరిచారు
అన్న నా కెమెరా డౌన్ చేసుకో. హలో భయ్యా, హలో హలో. రాయనా అనేది వస్తుంది అన్న, అదే చెప్పురా ఆ దగ్గర జరుగుమని, నువ్వు వీడియో తీసుకుంటున్నావు. అగో ఒక ఫోన్ అమ్మా. ఈ ఏడాది 10 లయన్స్ క్లబ్లను ఏర్పాటు చేశామని, అందులో మొదటిది హైదరాబాద్లోని ఖైరతాబాద్లో భారతరత్న విశ్వేశ్వరయ్య డిస్ట్రిక్ట్ 320A శాఖను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని డిస్ట్రిక్ట్ 320A గవర్నర్ జూలూరు రఘు అన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సన్ సిటీ ఇండక్షన్, ఇన్స్టాలేషన్, చార్జర్ ప్రెజెంటేషన్ కార్యక్రమం విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. ఈ స్పెషాలిటీ క్లబ్ ముందు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఏవీ కాలేజ్లో సీనియర్ సిటిజన్స్ కోసం హెల్త్ చెకప్, గేమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. లయన్ బండారు ప్రభాకర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ తన పెన్షన్ సైతం పేదవారికి ఉచిత వైద్య, ఆరోగ్య, ఆహార కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నామని అన్నారు. లయన్ మురళి మనోహర్, లయన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, లయన్ మనోజ్ కుమార్ పురోహిత్, లయన్ వైవి రామచంద్రరావు, లయన్ భానుప్రకాష్, లయన్ బ్రహ్మారెడ్డి, లయన్ అజయ్ బాబు, లయన్ కాచం సత్యనారాయణ, లయన్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. The passion for service in our lives and leaders. This is a new slogan, sir. Yeah, this is a concept. Club is governed by board of directors. Already we have got board of directors here. Yes, already list is there.
వాళ్ళ కింద ప్రెసిడెంట్ వెళ్ళి వర్కింగ్ చేతులు రెడీ పెడతాం, ఫోటో రెడీ పెడతాం. మరి ఇంటర్ సంవత్సరాలకు పైన అయింది. మెల్విన్ జోన్స్ అనే ఒక వ్యక్తి, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ దీన్ని స్థాపించాడు. ఇది ఏ సంవత్సరంలో ఇంటర్నేషనల్ లైనిజం మనకు వచ్చింది? ఏ సంవత్సరం వచ్చింది? వాళ్ళ చేతిలో పట్టింది 1970. థ్యాంక్ యూ ఫర్ మీకు గిఫ్ట్ వచ్చారు కదా, హ్యాపీ. మీరు రాజు నేను మంత్రి సార్ I will give the commitment. I will be upon my commitment. ప్రొసీజర్ అనుకోండి, నా ఫ్యామిలీకి నేను చేసిన బ్యాక్గ్రౌండ్ హెల్ప్ నాకు ఎవరు కూడా ఇంతవరకు అపోజ్ చేయలేదు, ఇంకా చెయ్యరు. ఎందుకంటే నా రీసెర్చ్ దగ్గర నేను కమిట్మెంట్ తీసుకున్నాను. ఈవెన్ ఆఫ్టర్ మీ ఇఫ్ యూ గెట్ పెన్షన్, అమ్మ మీరు కూడా ఇవ్వండి అని చెప్తాను. ఆఫ్టర్ మీ ఆల్సో ఐఎమ్ ట్రైంగ్ టు కంటిన్యూ విత్ హర్. లైనిజంలోకి వచ్చినందుకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎంతో లాభపడుతున్నది దృఢ విశ్వాసంతో ఈ లయన్స్ క్లబ్ సభ్యులు మిమ్మల్ని లైన్లో చేర్చడం జరిగింది. లైన్ LIONS లైన్స్ అంటే ఎల్ అండ్ లిబర్టీ, ఐ ఇంటెలిజెన్స్ ఓవర్ అవర్ నేషన్స్ అండ్ సేఫ్టీ, లిబర్టీ ఇంటెలిజెన్స్ అవర్ నేషన్ సేఫ్టీ. లైన్స్ అప్లికేషన్ సార్. లైన్స్ అంటే తన స్వేచ్ఛను మేధస్సును తన జాతీయ భద్రత కొరకు ఎవరైతే ఉపయోగిస్తారో వారికి నిజమైన లైన్ నెంబర్గా పిలువబడతారు అనమాట. మనమంతా నిజమైన లైన్ నెంబర్గా లక్షణం కలిగి ఉండాలి. మెల్విన్ జోన్స్ అనే ఇన్సూరెన్స్ అడ్వైజర్ గారు స్థాపించబడింది చికాగో US లో. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రపంచం అతి పెద్ద నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సేవా సంస్థ అనమాట. ఈ సంస్థ ప్రపంచంలోని 200 దేశాల పైచిలకు దేశాల్లో విస్తరించి ఉంది లయన్స్ క్లబ్ అనేది. ఇందులో సుమారుగా 50,000 క్లబ్లోని మన ఇండియాలో వచ్చేసి అన్ని దేశాల కంటే ఎక్కువ మంది మన ఇండియాలో ఉన్నారు. మన ఇండియాలో క్లబ్లో 8,900 క్లబ్స్ ఉన్నాయి. మన దగ్గర 2,94,000 మెంబర్స్ మన ఇండియాలో మెంబర్స్ ఉన్నారు. మన డిస్ట్రిక్ట్ డాక్టర్ ఐ సత్యనారాయణ రాజు, ఎం మురళీధర రెడ్డి, మేజర్ జనరల్ రిటైర్డ్ SS దాసక, లైన్ నిరంజన్ ప్రసాద్, వింగ్ కమాండర్ రిటైర్డ్ శ్రీనివాస్, లైన్ పల్లవై శ్రవణ్ కుమార్ రెడ్డి, లైన్ K ప్రకాశం, లైన్ Professor Radhakrishna. Friends, you are the directors and some additional responsibilities are being given to you. As directors, you will direct the club, you will direct the activities of the club, you are the persons who will form policies and procedures of this club, and you will see that the club runs as per the constitution and bylaws. All activities, all administrative programs should be run in the most systematic manner. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 46 లక్షల మంది పేద ప్రజలకు వివిధ రకాల పెన్షన్లు ఇస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులతో పాటు బహుమతులను అందజేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 19,000 మంది లబ్ధిదారులకు పెన్షన్ కార్డులతో పాటు బహుమతులు కూడా ఇవ్వనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్యరావు, వేణుగోపాల్ యాదవ్, GTS టెంపుల్ చైర్మన్ చిన్న రమేష్, విజయ్ ముదిరాజ్, గజ్జెల బాలకృష్ణ, శ్యామరావు, పవన్, సత్యనారాయణ కిట్టు తదితరులు పాల్గొన్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివాజీ యూత్ అసోసియేషన్ గ్రౌండ్లో మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ తన్విరాజు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా జరుపుకోవడం చాలా గర్వకారణమని టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి అన్నారు. అంబర్పేటలో ఆమె ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య గౌడ్తో కలిసి మహిళలు ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలను అందజేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, లయన్స్ క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ బ్రతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో మరి చాలా ఎంతో ఘనంగా ఇక్కడ మరి బ్రతుకమ్మ పండుగ ఏర్పాటు చేసుకున్నాము. అందరు మహిళలను కూడా ఆహ్వానించి మరి పెద్ద ఎత్తున అందరు మహిళలతో కలిసి ఈరోజు మరి బ్రతుకమ్మ ఆడి చాలా ఆనందంగా గడుపుకున్నాము. మీ అందరికీ తెలుసు, ఈ పూల పండుగ అనేది తెలంగాణ పండుగ. ఇది మరి తెలంగాణ ఏర్పడ్డాక ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత దక్కింది. కేసీఆర్ గారి అధ్యక్షతన మరి దీన్ని ఇంకా ప్రతిబింబింపజేస్తూ మన సంస్కృతిని మరి నలుమూలా చాటి చెప్తూ, అలాగే మరి ప్రపంచానికి కూడా చాటి చెప్తూ ఈ బ్రతుకమ్మ పండుగ ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మరి వారే కారణము. మీ అందరికీ తెలుసు, దసరా పండుగ సందర్భంగా మరి కొన్ని ఏళ్ల నుంచి కూడా మహిళలందరికీ కూడా మరి చీరలు పంపిణీ చేసి వారిని కూడా ఎంకరేజ్ చేస్తూ చక్కగా కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడండి అన్నట్టుగా
వారు మరి చాలా ఏళ్ల నుంచి ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ బ్రతుకమ్మ అనేది ఏదైతే పల్లెలకే సొంతమైందో ఈరోజు మీరు చూశారు పట్టణ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మహిళలు మరి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మరి ఈ పండుగను అందరం కూడా మా సొంతం చేసుకుంటూ ఈ 9 రోజులు కూడా చక్కగా మరి ఆటపాటలు నిర్వహించుకొని నవంబర్ 26, 27 తేదీలలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ కార్మికుల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకుడు బండపల్లి శివరాములు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బాలస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు మొగులాన్ రాఘవేందర్, రమేష్, శోభ, వివిధ గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా కర్లేపాలెం మండలం నల్లమోతివారిపాలెంలో గ్రామసభ నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు, సర్పంచ్ మాడ సుబ్రహ్మణ్యం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సువర్చల, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామసభకు చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి, అలాగే గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన గ్రామసభ పెట్టుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే జాతిపిత మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు 2 అక్టోబర్ తారీఖున మన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గ్రామ సభలు నిర్వహించుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులు. అంటే కొన్ని లక్షల మంది స్వాతంత్రాన్ని తీసుకొచ్చే క్రమంలో అమరులైనటువంటి క్రమంలో మరి కొన్ని వందల మంది మాత్రమే ఈ స్వాతంత్ర ఉద్యమానికి సారథ్యం వహించారు. అలాంటి సారథ్యం వహించిన వాళ్ళందరిలో కల్లా కూడా మరి గొప్పవాడు మహాత్మా గాంధీ గారు. అంటే స్వాతంత్రం తెచ్చే క్రమంలో బ్రిటిష్ వారి యొక్క శృంఖలాల నుంచి భారతదేశాన్ని కాపాడే క్రమంలో అయినటువంటి నాయకులు మరి రకరకాల విధాలుగా పోరాటం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పి ఒక సొంత ఆర్మీనే స్థాపించుకొని భారతదేశంలో మరి వారు పోరాటం చేయడం చూసాం. భగత్ సింగ్ గారు, మరి రాజ్గురు గారు, సుఖదేవ్ గారు వారు ఒక విధమైనటువంటి ఆవేశపూర్వకమైనటువంటి ఉద్యమాలు చేసి స్వాతంత్రం తీసుకోవడానికి కోసం మరి వారి కృషి వారు చేశారు. గీత కార్మికులైన ఈడిగ కులస్తుల అభ్యున్నతికి కలిసికట్టుగా పనిచేయాలని చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సేవా సంఘం అధ్యక్షుడు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్, జిల్లా గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు బూస నాగరాజు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ్ సేవా సంఘం సర్వసభ్య సమావేశం మండల ఈడిగ గౌడ్ సేవా సంఘం అధ్యక్షుడు లక్ష్మీపురం వెంకటేష్ ఆధ్వర్యంలో పాతపేట సోమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించారు. ఈడిగ కులస్తులలో బాగా చదువుకునే విద్యార్థులకు పేదరికం అడ్డు రాకూడదని, అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కుల సభ్యులందరూ కలిసికట్టుగా సాయం అందించాలని, అలాంటి సాయానికి తాము ముందు ఉంటారని తెలిపారు. అనంతరం కుప్పం, గుడుపల్లి మండలాల కమిటీలు ఏర్పాటయ్యాయి. చాలా వేరే రాష్ట్రాల్లో తీసేస్తారు. వాళ్ళు ఇచ్చిన బిల్లు చేస్తారంటే అప్డేట్ చేస్తే అప్డేట్ పోలీసులు లాయర్ ఇస్తారు, లాయర్ ఇస్తే క్యాష్ ఇచ్చేస్తారు. అంతకుముందు పిల్లలు ఉద్యోగం ఏం చేస్తారంటే ఈ డిగా రాపిచ్చేస్తారు. ఏ క్యాష్ అయినా ఈ డిగా రాపిస్తారు. ఈ డిగా ఉంటే సర్టిఫికేట్ చేయాలి. ఈ డిగా ఉంటే 100% ఇవ్వకూడదు. మన వాళ్ళు మన సర్టిఫికేట్ ఇస్తేనే చేయాలి.
అట్లా నెక్స్ట్ ఇప్పుడు ఈ చిత్తూరులో కూడా డిజైన్ చేయాలంటే మా సంఘం అంటే నేను కాదు మా చిత్తూరు టౌన్ పెయింటింగ్ వాళ్ళతో కలిసి దీనదయాలు వీళ్ళతో కలిసి ఏం చేయాలంటే ఒక ఐడెంటిటీ కార్డు రెడీ చేయండి. అది ఏమంటే మన ఫ్యామిలీలు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత ఉంటారు పక్కాగా వచ్చేసింది. దానికి ఒక యాప్ కూడా సెట్ చేస్తాము. కుప్పం కొట్టే పలానా పేరు పెట్టి వచ్చేయాలి ఆ పేరు వీడిగా మిగతా ఎవరు ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చే వీలు లేదు. ఆ టైప్ చేస్తాము. ఇప్పుడు కూడా మీరు కంపెనీలంతా ఓకే అయినాక ఆ సిస్టమ్ తీసి తెప్పిస్తాము. ఆ రోజు మీరు కూడా చాలా అవసరం ఉన్నది. ఇకపోతే 2 సార్లు తీసేశారు మనసు తీసేశారు. కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో వేసి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతని కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలు మేము ఆర్థిక సహాయం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా బంగారుపల్లి మండలంలో ఒక గీత కార్మికుడు అతను కూడా చెట్టు పై నుంచి పడిపోతే అతను కూడా 3 లక్షలు కూడా. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని సికింద్రాబాద్ బన్సిలాల్పేట్ డివిజన్ పరిధి గొల్ల కొమరయ్య కాలనీలోని లక్ష్మీ ఉపలమ్మ దేవాలయంలో అమ్మవారు సరస్వతి మాత అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కె వినోద్ కుమార్, కె శ్రీనివాస్, కె రమాకాంత్ ఆధ్వర్యంలో సుమారు 800 మంది భక్తులకు మహా అన్నదాన ప్రసాదం అందజేశారు. ముఖ్య అతిథులుగా ఈ నర్సింగ్రావు, కాలనీ అధ్యక్షుడు కెఎం కృష్ణతో పాటు పారిశ్రామికవేత్తలు భావిక్, మేహుల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈ మనీష్, అనిల్, చాంద్, సన్నిరాజ్, చిట్టి, జగదీష్, కృష్ణ, జగన్ తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్న పల్లెలు, పట్టణాలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఆడి పాడిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ ఏడాది 10 లయన్స్ క్లబ్లను ఏర్పాటు చేశాం. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A గవర్నర్ జూలూరు రఘు వెల్లడి. 46 లక్షల మంది పేద ప్రజలకు పెన్షన్లు ఇస్తున్న ఘనత కేసీఆర్దే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.